మా దేశంలో తయారయ్యి మీ దేశంలో అమ్ముకోవడానికి వచ్చేటటువంటి వస్తువుల మీద ఇష్టం వచ్చిన పన్నులు వేస్తున్నారు, అది తగ్గించండి అన్నాడు ట్రంప్. మేమెంత వేస్తున్నాం మీరు అంతే వేయండి అన్నాడు ట్రంప్. అట్లా కాదు, నువ్వు రిచ్ కంట్రీ కాబట్టి నీ దేశం నుండి వచ్చే వాటితో ఇక్కడికి వచ్చేస్తే కనుక మా మీద మా సంస్థలు దెబ్బతింటాయి కాబట్టి మేము ఎక్కువ వేస్తున్నాం అన్నారు. అట్టెట్టా కుదురుతుంది? అట్లయితే మీ దగ్గర నుండి మా దేశానికి వచ్చే వాటి వల్ల మా దేశంలో కంపెనీలు కూడా దెబ్బతింటాయి కాబట్టి నేను ఎక్స్ట్రా ఇవ్వాలి కదా అన్నాడు. ఇది ఒరిజినల్గా అందులో అసలు పిక్చర్. చివరికి ట్రంప్ టారిఫ్లు విధించాడు. ఇండియా మీద 27% అయితే చైనా మీద 30%, ఇట్లా టారిఫ్లు విపరీతంగా విధించేశాడు ప్రపంచంలో అన్ని దేశాల మీద కూడా. వెంటనే ఫస్ట్ వచ్చిన రియాక్షన్స్ యాక్ట్ మేము అట్టా చేస్తాం ఇట్టా చేస్తామని. కానీ అమెరికా మార్కెట్ లేకుండా ప్రపంచంలోని అనేక దేశాల మార్కెట్లు వర్కౌట్ కావు. కాబట్టి ఇప్పటికే ముందు ఊగిపోయినటువంటి కెనడా ప్రధానమంత్రి అబ్బే మేము అమెరికాతో చర్చలు జరుపుతామంటున్నాడు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆల్బనీసు మేము అమెరికాతో చర్చలు జరిపి తగ్గించుకునే ప్రయత్నం చేస్తామంటున్నాడు. వియత్నాం అంతే చెప్పింది, చైనా అంతే చెప్పింది, ఇటలీ ప్రధానమంత్రి జార్జ్ మెలోని అదే మొక్క చెప్పింది. ఇండియా ఆల్రెడీ ఆ కసరత్తులో ఉంది.